నీకో విషయం చెప్పనా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు లేడు. దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోడు, నువ్వు వదిలి వెళ్ళిపోతావు. వినబడుతుందండి? దేవుడు ఏనాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకోడు. ఆదాము అవ్వగారు తినవద్దన్న ఫలాన్ని తిన్నారా లేదా? దేవుడు రావడం మానేశాడా? దేవుడు వచ్చాడు, ఈలే దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, ఈలే దాక్కున్నారు. నీ పాపం దేవుడి నుంచి నేను దూరంగా తీసుకెళ్తాది. యోసేపు ఏం చేశాడో తెలుసా? నేను దేవుడు దూరం అవ్వకూడదని పాపం నుంచి పారిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో పాటు ఉండాలంటే నువ్వు ముందు దేవుడితో ఉండాలి. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ దేవునికి తగినది. శుద్ధమైన హృదయం ఉండాలి, చూపుల్లో పవిత్రత ఉండాలి, మాటలో పవిత్రత ఉండాలి, చేతలో పవిత్రత ఉండాలి. దేవుడు నా పక్షంగా ఉండాలని కోరుకుంటున్న మనం, దేవుడు మన పక్షంగా ఉండి విరోధులతో వ్యాజ్యమాడాలని కోరుకుంటున్న మనం, దేవుడు మన పక్షంగా ఉండి శత్రు బలహాలన్నింటినీ కూడా లయపరచాలని కోరుకుంటున్న మనం, దేవుని పక్షంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి, దేవుని కోరుకునేలాగా మనం ఉండాలి. యోసేపు అలా ఉన్నాడు. పదే పదే పాపానికి ప్రేరేపించినా కానీ యోసేపు పాపానికి అక్కడ కూడా లొంగిపోలేదు. నీ జీవితంలో ఏదైనా పాపం ఈరోజు నేను ప్రేరేపిస్తుంటే దానికి లొంగిపోతున్నావా? అది సినిమాలైనా, అది షికారులైనా, వ్యర్థమైన మాటలైనా, వ్యర్థమైన సంబంధాలైనా, వ్యర్థమైన సహవాసాలైనా, వ్యర్థమైన బంధుత్వాలైనా, వ్యర్థమైన మాటలైనా, మరి ఏ రకమైన చెడు అలవాటైనా కానీ ఈరోజు నీ జీవితంలో నేను ప్రభావితం చేస్తుందా?